Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఎలాంటి సెంటెన్స్లు చెప్పుకుందామంటే, ఇవాళ వర్షంగా ఉన్నప్పటికీను నేను ఆఫీస్కి వెళ్తాను. ఆమెకు అన్ని విషయాలు తెలిసినప్పటికీను ఆమె ఏ విషయం బయటకు చెప్పదు. అతనికి 4 పిల్లలు ఉన్నప్పటికీను అతను ఏ పని చేయడు, ఏ ఉద్యోగము చేయడు. అతనికి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీను అతను క్రికెట్ ఆడడం మానడు. ఇలాంటి సెంటెన్స్ కొన్ని తీసుకున్నానండి. ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉపయోగించాలి, ఎలాంటి కంజంక్షన్స్ ఉపయోగించాలి అనేది చూద్దామండి. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనము ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ అనే కంజంక్షన్స్ని ఉపయోగిస్తామండి. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి, స్ట్రక్చర్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ లేదా ఈవెన్ దో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ దగ్గర మనం ఎలాంటి సింపుల్ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చండి. ఈ పర్టికులర్ ప్లేస్లో మనము సింపుల్ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చు, రైట్? కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. ఇవే సెంటెన్సెస్ని మళ్ళీ పాస్ట్ టెన్స్లో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ప్రజెంట్లో చెప్పుకుందాం. నేను బిజీగా ఉన్నప్పటికీను నేను నిన్ను కలుస్తాను. ఈవెన్ దో ఐ ఆమ్ బిజీ ఐ మీట్ యూ. దీన్ని ఇలా కూడా చెప్పచ్చండి, ఐ విల్ మీట్ యూ. ఈవెన్ దో ఐ ఆమ్ బిజీ ఐ మీట్ యూ ఆర్ ఐ విల్ మీట్ యూ, రైట్? ఈవెన్ దో బదులుగా ఈవెన్ ఇఫ్ కూడా చెప్పుకోవచ్చండి. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ బిజీ ఐ మీట్ యూ ఐ విల్ మీట్ యూ. నెక్స్ట్ అండి, సెంటెన్స్ నెంబర్ 2. వాళ్ళు నన్ను ఆ ఫంక్షన్కి పిలిచినప్పటికీను నేను ఆ ఫంక్షన్కి వెళ్ళను. వాళ్ళు నన్ను ఆ ఫంక్షన్కి పిలిచినప్పటికీను నేను ఆ ఫంక్షన్కి వెళ్ళను అంటే అటెండ్ అవ్వను. ఈవెన్ దో దే ఇన్వైట్ మీ టు దట్ ఫంక్షన్ ఐ డోంట్ అటెండ్ దాట్ ఫంక్షన్. ఇక్కడ ఈవెన్ దో బదులుగా ఈవెన్ ఇఫ్ కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఇన్వైట్ మీ టు దాట్ ఫంక్షన్ ఐ డోంట్ అటెండ్ దాట్ ఫంక్షన్ ఐ వోంట్, ఐ మీన్ టు సేస్ ఐ విల్ నాట్ అటెండ్ దాట్ ఫంక్షన్. అలా కూడా చెప్పచ్చండి. ఆమె డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీను ఆమె అన్ని రకాల స్వీట్స్ తింటుంది. ఈవెన్ ఇఫ్ ఆర్ ఎల్స్ ఈవెన్ దో ఆర్ even if she is a diabetic patient, she eats all kind of sweets, right? Next అండి, ఆమె వయసులో చిన్నదైనప్పటికీను ఆమె అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. Even though she is young, she takes all responsibilities. అతనికి తీవ్రమైన జ్వరం ఉన్నప్పటికీను అతను ఆఫీస్కి వెళ్తాడు, రైట్? Even if he has a severe fever, he attends the office. He attends his office. He will attend the office. ఎలాగైనా పర్వాలేదండి. అతనికి టాలెంట్ ఉన్నప్పటికీను అతనికి అవకాశాలు రావటం లేదు. Even though he is very talented, అలా చెప్పచ్చండి. Even though he has talent, అలా అనొచ్చండి. Even though he is talented, రెండు కరెక్టే. He is not getting opportunities. ఇక్కడ present continuous tense తీసుకున్నామండి అకార్డింగ్ టు ద తెలుగు సెంటెన్స్. అతనికి టాలెంట్ ఉన్నప్పటికీను అతనికి సరైన అవకాశాలు రావట్లేదు. Even though he is very talented, even though he has talent, he is not getting opportunities. సరైన అవకాశాలు రావట్లేదంటే he is not getting proper opportunities. వాళ్ళకి రేపటి నుండి పరీక్షలు ఉన్నప్పటికీను ఎగ్జామ్స్ ఉన్నప్పటికీను వాళ్ళు గ్రౌండ్లో క్రికెట్ ఆడడం మానరు. ఎలా అయినా తీసుకోవచ్చండి. Even if they have exams from tomorrow, they don't stop playing cricket in the ground. They won't stop. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చండి. Even if they have exams from tomorrow, they don't stop playing cricket in the ground. They won't stop playing cricket in the ground. నెక్స్ట్ అండి, వాళ్ళు నాకు సహాయం చేయనప్పటికీను నేను వాళ్ళకి సహాయం చేస్తాను. Even if they don't help me, I help them. Even though they don't help me, I will help them, right? ఇలా చెప్పచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చండి.
ఆమెకి అన్ని విషయాలు తెలిసినప్పటికీను ఆమె ఏ విషయం బయటకు చెప్పదు. ఈవెన్ దో షీ నోస్ ఎవ్రీథింగ్, షీ డజంట్ స్పీక్ అవుట్ ఎనీథింగ్. ఈవెన్ దో షీ నోస్ ఎవ్రీథింగ్, షీ వోంట్ స్పీక్ అవుట్ ఎనీథింగ్, రైట్? అతనికి 4 పిల్లలు ఉన్నప్పటికీను అతను ఏ పని చేయడు. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ 4 చిల్డ్రన్. చూడండి, ఇక్కడ చిల్డ్రన్స్ అంటారు కొంతమంది. చిల్డ్రన్ అంటేనే పిల్లలు, మళ్ళీ ఎస్ పెట్టక్కర్లేదు. చైల్డ్ అంటే పిల్లాడు, చిల్డ్రన్ అంటే పిల్లలు, రైట్? ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ 4 చిల్డ్రన్, హీ డజంట్ డూ ఎనీ వర్క్ ఆర్ ఎనీ జాబ్. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ 4 చిల్డ్రన్, హీ డజంట్ డూ ఎనీ జాబ్ ఆర్ ఎనీ వర్క్, రైట్? అతను రోజు కాలేజ్కి రానప్పటికీ, అంటే అతను రోజు కాలేజ్కి హాజరు కానప్పటికీ అతనికి ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈవెన్ ఇఫ్ హీ డజంట్ అటెండ్ కాలేజ్ డైలీ, హీ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్ ఎవ్రీ టైమ్. ఏంటండి? ఈవెన్ దో హీ డజంట్ అటెండ్ కాలేజ్ డైలీ, హీ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్ ఎవ్రీ టైమ్. ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ సెంటెన్స్ అండి. వాళ్ళు ఈ ఎలక్షన్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కానీ వాళ్ళు ఈ ఎలక్షన్లో గెలవరు. ఈవెన్ దో దే స్పెండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ఎలక్షన్, దే డోంట్ విన్ దిస్ ఎలక్షన్. దే వోంట్ విన్ దిస్ ఎలక్షన్. ఎలాగైనా చెప్పచ్చండి. 13వ సెంటెన్స్ అండి. మనం ఏమీ అడగనప్పటికీను మన తల్లిదండ్రులు మనకి అన్నీ సమకూరుస్తారు. ఈవెన్ దో వీ డోంట్ ఆస్క్ ఎనీథింగ్, our parents arrange everything for us. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. Please like my video here. Thank you so much.